న్యూ గాంధీనగర్ మరియు క్రాంతినగర్ నుంచి సుమారుగా ఒక 40 కుటుంబాలు గతంలో టీడీపీలో ఉండే పరమేశు, రాము, రవి, బసవరాజన్న వీళ్ళందరూ కలిసి కూడా వాళ్ళ దగ్గర నుంచి అంటే టీడీపీలో నుంచి వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో కూడా లేకపోయినారు. ఒకరోజు పొత్తు అంటారు, ఒక రోజు పొత్తు లేదంటారు. నిన్న ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా మోడీ గారి ఫోటో లేదు. అంటే ఏమనేది వాళ్ళకే కూటమిలోనే క్లారిటీ లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులకి వాళ్ళు కూడా అంటే ఏవైతే అవసరం ఉన్నాయో బడుగు బలహీన వర్గాలకి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు అందించారు. కాబట్టి అవన్నీ సంక్షేమ పథకాలు నచ్చి వాళ్ళందరూ కూడా ఈరోజు టీడీపీని వీడి వైసీపీలో రావడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఏవైతే గతంలో నేను గడప గడప పోయినప్పుడు న్యూ గాంధీనగర్ మరియు 3 లైన్లో ఉండే సమస్యలు కూడా మాకు వివరించడం జరిగింది.